హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు మేఘ సందేశం. ఏంటి మేడం, ఇందాక స్పీడు వద్దు అని ఇప్పుడు పెంచమని అన్నాడు ఆటోవాడు విసుగ్గా. అప్పుడు పరిస్థితి అది, ఇప్పటి స్థితి ఇది. ప్లీజ్ స్పీడ్ పెంచు. ఆమె చెప్పిన తీరులో నా బాధ అర్థం చేసుకో అనే భావం గోచరమయ్యి ఆటోను ఉరికించాడు. ఓ సారీ, మీరు ఇదే స్టేషన్లో ఉన్నారనుకున్నాను. నేను అర్జెంటుగా సెమినార్ అటెండ్ కావాలి. ట్రైన్ లేటుగా రావడం వలన ఇప్పటికే ఇబ్బంది అయింది. నేను స్టేషన్ మాస్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ప్లీజ్ కలెక్ట్ అని సత్యభామ మెసేజ్కి ఆన్సర్ చేసి స్టేషన్ మాస్టర్ రూమ్ కేసి నడిచాడు. పరిస్థితిని క్విక్గా అర్థం చేసుకుని ఫాస్ట్గా ప్లాన్ చేసిన అవతలి వారి స్పీడ్కి సత్యభామ మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఎవరో కానీ స్మార్ట్ అండ్ ఫాస్ట్ అనుకుంటూ ఓకే ప్లీజ్ డూ ఇట్, థ్యాంక్ యూ సో మచ్ అని మెసేజ్ చేసింది సత్యభామ. సార్ నమస్తే, నా పేరు శ్యామ్. ఈ మొబైల్ గోదావరి ఎక్స్ప్రెస్లో సెకండ్ ఏసీ కోచ్లో దొరికింది. వాళ్ళు వచ్చి తీసుకునేసరికి టైం పట్టేటట్లు ఉంది. అప్పటిదాకా ఆగలేను, అర్జెంటుగా వెళ్ళాలి. వాళ్ళకి మెసేజ్ ఇచ్చాను ఇక్కడ స్టేషన్ మాస్టర్ నుండి కలెక్ట్ చేసుకోమని. ప్లీజ్ మీరు వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేయండి. క్షణాల్లో జరిగిన కథ, చేయాల్సిన పని చెప్పేశాడు శ్యామ్. పర్మిషన్ అడగకుండా తన రూమ్లోకి దూసుకొచ్చేసి దబదబా తనకు పని అప్పగించేస్తున్న శ్యామను చూసి చిరాకు వచ్చింది ఆయనకు. అందుకే తను కూడా ఏమాత్రం కర్టసీ లేకుండా, చూడు బాబు, నువ్వు ఇలా దూసుకురావటం, నువ్వేదో చెప్పేయటం, అది నన్ను చేసేయమనటం నాకు నచ్చలేదు. అదీ కాక నా డ్యూటీ టైం అయిపోవచ్చింది. నెక్స్ట్ వచ్చి ఆయనకు చెప్పుకో ఆ పనేదో. శ్యామ్ మాటలకు అడ్డుపడుతూ ఖరాఖండిగా చెప్పేశాడు. సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి, నాకు కాన్ఫరెన్స్ టైం అవుతోంది. లేకపోతే వెయిట్ చేసి వాళ్లకు నేను మొబైల్ అందజేసేవాడిని. పాపం, ఈ రోజుల్లో మొబైల్ ఎంత ముఖ్యమో మీకు తెలియంది కాదు అన్నాడు శ్యామ్. ఉద్యోగాలు, కాన్ఫరెన్స్లు, బిజీలు లేనిది ఎవరికి? అంత ప్రేమ ఉంటే వాళ్ళకి అందజేసి నువ్వే కాస్త ఆలస్యంగా కాన్ఫరెన్స్కి వెళ్ళు. నిస్సహాయంగా చూశాడు శ్యామ్. ఇక తప్పదన్నట్లు జేబులో ఉన్న తన విజిటింగ్ కార్డు తీసి ఆయన చేతికిచ్చాడు. అది చదవగానే ఆయన ఉలిక్కిపడ్డాడు. అతని క్వాలిఫికేషన్స్ అందుకు కారణం. అతనికి గౌరవం ఇవ్వటానికి వెంటనే లేచి నుంచుని, ఓకే సార్ అర్థమైంది, నేను తప్పక వాళ్ళకి అందజేస్తాను. మీరు వెళ్ళండి అన్నాడు గౌరవంగా. పెద్దవారు నన్ను సారేంటి సార్ అంటూ వెంటనే మొబైల్ ఆయన చేతికిచ్చాడు. శ్యామ్ వెనక్కి తిరిగి వెళ్ళపోతూ అంతలోనే ఆగి గుబుక్కున ఆయన చేతిలోని మొబైల్ను వెనక్కి తీసుకున్నాడు. దాని నుండి తన మొబైల్ నెంబర్ డయల్ చేశాడు. తన మొబైల్లో రింగు వచ్చిన తర్వాత కాల్ కట్ చేసి తిరిగి మొబైల్ ఆయనకి ఇచ్చేసి వేగంగా గుమ్మక్కేసి నడిచాడు. నడుస్తూనే తన ఫోన్లో ఆ నెంబర్ను అన్నోన్ అని సేవ్ చేశాడు. తన మొబైల్ నుండి ఆ అన్నోన్ అని సేవ్ చేసిన నెంబర్కి డయల్ చేశాడు. మనసుకు హాయిగా కొలిపే వేణుగానం ఏదో వినపడింది. ఓకే అనుకుంటూ కాల్ కట్ చేశాడు. శ్యామ్కు తను చేసే ప్రతి పనిలో డబుల్ చెక్ అలవాటు. అందుకే తన వృత్తిలో అంత అభివృద్ధిలోకి రాగలిగాడు. అతని చర్యను పరిశీలనగా గమనించిన ఆయన దానిని అతనిపై ఉన్న అనుమానంగా తీసుకోలేదు. తను చేసే పనిపై అతనికున్న శ్రద్ధగా తీసుకుని చిరునవ్వు నవ్వుకున్నాడు. స్టేషన్ బయటకు రాగానే శ్యామ్ తన ఫ్రెండ్ నెంబర్కి కాల్ చేశాడు. గుప్పిడంత గుండెలో ఉప్పినంత ప్రేమయో అని పక్క నుండి మొబైల్ రింగ్ టోన్ వినపడింది. అందరికీ గుండెలో ప్రేమ కనపడితే నాకు ఎందుకో దమనులు సిరలు కనపడతాయని నవ్వుకుంటూ అటు చూశాడు. వాడు ఇంత ఆలస్యం అంటూ చుట్టేశాడు సంతోష్. చిన్న ఇష్యూ, ఎవరో ఫోన్ ఛార్జీలో పెట్టి మర్చిపోయి వదిలేసి వెళ్ళారు. ఆ ఫోన్ వాళ్ళకిచ్చి వచ్చేసరికి ఆలస్యమైంది. అంతేనా? వస్తూనే సేవలు కూడా మొదలుపెట్టావా? వాళ్ళకి ఇవ్వలేదు, స్టేషన్ మాస్టర్కి ఇచ్చి వచ్చాను. అది సరే, నాకు ఇంపార్టెంట్ పని ఉంది, స్టేషన్కి వస్తాను రాను నమ్మకం లేదు, నువ్వే రూమ్కి వచ్చేయి అని ఫోన్లో చెప్పావు. మరలా నేను రీచ్ అయ్యే టైంకి నేను స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాను, వచ్చేయి అని మెసేజ్ పెట్టావు. ఇంతకీ ఆ ఇంపార్టెంట్ పని ఏమైంది? ఏముంది, షరామామూలే, పట్టయింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఈ మాటన్నా పెళ్లి చూపులకు వెళ్ళే ఛాన్స్ వస్తుందని ఆశపడ్డాను. మొదట అంతా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు కూడా, కానీ చివరిలో క్యాన్సిల్ చేశారు. ఎందుకు? నా ప్రొఫెషన్ వలన. లక్షణంగా డాక్టర్వి, నీకేంటి ప్రాబ్లం? అవును, ముందు డాక్టర్ అని చెప్పగానే ఉత్సాహం చూపించారు. పూర్తి వివరాలు పంపిన తర్వాత జాతకాలు కలవలేదు, సారీ అన్నారు. పాపం, ముందుగా వాళ్ళ జాతకాలు సరిగా చూసుకోలేదేమో. నీ జాలి వాళ్ళ మీద కాదురా, నా మీద చూపించు. ఏంట్రా నీకేమొచ్చింది జాలి చూపటానికి? నాకు పెళ్లి వయసు వచ్చింది, కానీ సరైన సంబంధాలు రావటం లేదు, అందుకు. మరీ జోకులేయకు.
కాలేజీలో చదువుతూ స్టూడెంట్గా ఉన్నప్పుడే నీకు 4 ఏళ్ల సీనియర్ రోహిణి ప్రపోజ్ చేసింది. కానీ రిజెక్ట్ చేశానని చెప్పావు. ఇప్పుడు డాక్టర్గా సెటిల్ అయ్యే 2 చేతులా కూడా సంపాదిస్తున్నావు. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఆనాడు ఆ రోహిణి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినా పోయేది. ఈ పాటికి పిల్లలను కూడా కని సెటిల్ అయిపోయేవాడిని విచారంగా అన్నాడు సంతోష్. అసలు సమస్య తప్పితే అన్నీ మాట్లాడుతున్నావు. అదేదో చెప్పి ఆ తర్వాత బాధపడు చికాగ్గా అన్నాడు శ్యామ్. ఒకరి మనసు ఒకరిదైతేనే కదా మనువు నిలిచేది. అవును, దానిలో డౌట్ ఏముంది? పెళ్లి చేసుకోకుండా సెక్స్ ఉంటుందేమో కానీ సెక్స్ లేని పెళ్ళి ఉంటుందా? నిలదీసినట్లుగా అన్నాడు సంతోష్. నేను అడిగింది ఏమిటి, నువ్వు చెప్పింది ఏమిటి? ప్రశ్నలతో బాధిస్తున్నావేమిటిరా? అర్థం కానట్లు అన్నాడు శ్యామ్. నువ్వు అడిగిన దానికే నా సమాధానం. నేను డాక్టర్ అనగానే ముందుకొస్తున్నారు, కానీ సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అనగానే పిల్లనివ్వటానికి వెనకడుగేస్తున్నారు. మనసు తనువు ఒకటై వంశాభివృద్ధితో జీవించమని దీవించే పెద్దలకే సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అంటే అంత చిన్న చూపెందుకురా? గొంతు పెంచి ఆవేశంగా అన్నాడు సంతోష్. హుష్ హుష్, ఎందుకు అరుస్తావు? చిన్నగా మాట్లాడు. చూసావా, నువ్వే ఇలా అంటే మామూలు మాట ఏమిటి? చచ్చా, నా ఉద్దేశం అది కాదు. పబ్లిక్ ప్లేస్లో మాట్లాడుతున్నాము. మనం మాట్లాడుకున్నది విని వినపడక సరిగ్గా అర్థం కాక అపార్థం చేసుకుంటారేమో అని. సర్లే పద, కారెక్కు అంటూ కారు వైపు అడుగులు వేశాడు. ట్రాఫిక్ ఉండటంతో అనుకున్న దానికన్నా 10 నిమిషాలు ఆలస్యంగా ఆటో స్టేషన్కి చేరుకుంది. వెంటనే ఆటోలో నుండి చెంగును దూకింది సత్యభామ. నువ్వు ఇక్కడే ఉండు అని ఆటో వాడికి కమాండ్ ఇచ్చి ఉరికినట్లుగా వేగంగా స్టేషన్లోకి నడిచింది. స్టేషన్ మాస్టర్ రూమ్ చేరుకుంది సత్యభామ. అప్పటికి తన డ్యూటీ అయిపోయి కేవలం 10 నిమిషాలే అయినా అనవసరంగా ఈ పని ఒప్పుకున్నానే అసహనం బయలుదేరింది ఆయనలో. సార్, నా మొబైల్ సరాసరి రూమ్లోకి వచ్చి అడిగింది సత్యభామ. తలెత్తి ఒక్క క్షణం తేరిపారా చూశాడామెను. ఎంత చక్కటి రూపం, దాన్ని మించిన తీయని గొంతు. వీణానాదంలా ఉన్న ఈ గొంతు మొబైల్లో విని పడిపోయి ఉంటాడు ఆ అబ్బాయి. అందుకే అంత ఉత్సాహంగా వచ్చి మొబైల్ బాధ్యత నాకు అప్పగించెళ్ళాడు. ఇక ఏమైనా చూసి ఉంటే మటుకు ఆ సెమినార్లన్నీ మర్చిపోయి మతి పోగొట్టుకుని ఇక్కడే ఉండిపోయేవాడు. ఆ నవమన్మధుడు నేలకు దిగి వచ్చిన నక్షత్రంలా ఉన్న భామను చూసి ఏవేవో ఆలోచనలు అల్లుకుంటున్న ఆ స్టేషన్ మాస్టర్కి తెలియదు శ్యామ్కి ఆమె రూమప్పే కాదు గొంతు పరిచయం లేదని. సార్, నా మొబైల్ ఇస్తారా ప్లీజ్? ఆటో అతను వెయిట్ చేస్తున్నాడు అని చిన్నగా బల్ల మీద కొడుతూ అడిగింది సత్యభామ. ఆ శబ్దానికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడాయన. అప్పటికే ఒక చేత్తో ప్రయాణంలో టీసీ టికెట్ చెక్కింగ్, అప్పుడు ప్రూఫ్గా చూపించిన పాన్ కార్డ్ని పర్సు నుండి తీసి పట్టుకుంది. మరో చేతిలో ఓపెన్ చేసి పెట్టిన ఆటో అతని మొబైల్లో శ్యామ్ ఇచ్చిన మెసేజ్ని ఆయనకు చూపించింది. ఆమె అవన్నీ ఎందుకు చూపిస్తుందో ముందు అర్థం కాలేదు. అర్థమైన మరుక్షణం అతనే అనుకుంటే అంతకన్నా ఫాస్ట్గా ఉంది అని నవ్వుకున్నాడు. తను కూడా కాస్త ఆలోచించి, ఇదిగో అమ్మాయి, నా మొబైల్ ఇస్తాను, దాని నుండి నీ మొబైల్ అంటున్న ఇదిగో ఈ మొబైల్ కాల్ చెయ్యి అన్నాడు టేబుల్ మీద ఉన్న సత్యభామ మొబైల్ని చూపిస్తూ. వెంటనే ఆయన మొబైల్ నుండి తన మొబైల్కి డయల్ చేసింది. ఆ కాల్ టేబుల్ మీద మొబైల్ కనెక్ట్ అవ్వటంతో ఆ మొబైల్ని తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఇలా చెక్ చేసి మరీ భద్రంగా నా మొబైల్ అందచేసినందుకు చాలా థ్యాంక్స్. నాకు టైం అయింది. ఓకే, బాయ్ అండి, సిన్సియర్గా చెప్పి వేగంగా కదిలింది సత్యభామ. చకచకా మొబైల్లో మిస్డ్ కాల్స్ చెక్ చేసింది. అమ్మ నుంచే 6 డజన్ కాల్స్. 10 నిమిషాలు లేట్ అయితే హడావిడి మొదలెట్టేస్తుంది అని నుదుటి మీద కొట్టుకుంటూ నడుస్తూనే, డాడ్, అనుకోకుండా ఆలస్యమైంది, అమ్మకు చెప్పండి అంటూ మెసేజ్ చేసింది. బయటకు వచ్చి ఆటో అతనికి అతని మొబైల్ తిరిగి ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పింది. టక్కమని ఆటో ఎక్కి కూర్చుని పోనీ భయ్యా అంది, తన మొబైల్లో వచ్చిన మెయిల్స్ చెక్ చేసుకుంటూ. ఏంటి మేడం, మొబైల్ దొరికిందా? ఆటో స్టార్ట్ చేస్తూ అనుమానంగా అడిగాడు. దొరికింది, నేను నమ్మలేకపోతున్నాను. నీ ఎదురుగా నేను ఆ ఫోన్లో చేస్తున్నది చూస్తూ కూడా అలా అంటున్నావంటే ఇంకా నేనేం చేయలేను అంది విసుగ్గా. నాలుగు కొరుక్కున్నాడు ఆటోవాడు. పోయిన మొబైల్ తిరిగి దొరకటమా? ఇంత మంచోళ్ళు ఉన్నారా? ఒకసారి చూడాలనిపిస్తోంది. నేను చూడలేదు, నువ్వెలా చూస్తావు అంది ఓ పక్క మొబైల్ చూస్తూనే. మనిషిని చూడకుండా ఫోన్ ఎలా తీసుకున్నారు? ఆటో ఉరికిస్తూనే వెనక్కి తిరిగి అడిగాడు. నీ ప్రశ్నలతో చంపేస్తున్నావు. నీ ఫోన్ తీసుకుని ఫోన్ చేశానా? కానీ ట్రైన్ శబ్దంలో మేము మాట్లాడుకునేది మాకు వినపడలేదు. అందుకని నా ఫోన్ మర్చిపోయాను, వచ్చి తీసుకుంటాను, మీరు స్టేషన్లోనే ఉండండి అని మెసేజ్ చేశాను. అవతలి వ్యక్తి దానికి సమాధానంగా తన కాన్ఫరెన్స్ టైం అవుతోందని స్టేషన్ మాస్టర్కి ఇస్తాను, తీసుకోమని మెసేజ్లు చేశారు.
ఆ విధంగా మేము ఫోన్లో మెసేజ్ భాషలో మాట్లాడుకున్నామన్నమాట. ఆ వ్యక్తి ఎవరో ఏమో నాకు తెలియదు. స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నా పాన్ కార్డ్ నీ ఫోన్లో మెసేజ్ ప్రూఫ్గా చూపించాను. అయినా కూడా ఆయన తన ఫోన్ ఇచ్చి దాని నుండి నా మొబైల్కి ఫోన్ చేసిన తర్వాత మొబైల్ ఇచ్చాడు తెలుసా అని ఓర్పుగా చెప్పింది. ఆటో అతని సహకారం వలనే తన మొబైల్ తనకు తిరిగి దక్కిందనే భావం ఆమె మనసులో ఉండే అంత సహనంగా చెప్పింది. మీ మొబైల్కు స్టేషన్ మాస్టర్ మొబైల్ నుండి ఎందుకు ఫోన్? ట్రాఫిక్ మీద దృష్టి మరల్చకుండానే సిన్సియర్గా అడిగాడు. సత్యభామకి ఇక శక్తి సన్నగిల్లింది.